నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్ప మాత్రము చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం, చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్య లీలలు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రల్లో చూస్తాం. దత్తాత్రేయ పరంపరలో, అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడము అనేది ఒక దివ్య లీల. వారి మాట యందు విశ్వాసం గల వారికి అది అమృత తుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది. ఈ అవధూత సాంప్రదాయములో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చేయడం చేసిన లీలలు కోకొలలు. వారి లీలా వైభవం నుంచి కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. చమర్తి జయరామరాజు స్వామివారి భక్తుడు, ఆశ్రితుడు. ఇతను 1979లో వీరికి పక్షవాతం వచ్చి బాధతో స్వామిని ప్రార్థించసాగాడు. స్వామి సేవకుడు తిరుపాలు రెడ్డి పరమానంద స్వామియే సోమశిలలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆశ్రమానికి స్వామి వారిని ఆహ్వానించారు పరమానంద స్వామి. భగవాన్ వెంకయ్య స్వామి వారు సోమశిల పరమానంద స్వామి ఆశ్రమంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత తిరిగి బయలుదేరి జయరామరాజు ఊరైన రాజుపాలెం వచ్చి ఊరు బయట ఉన్న ఒక ఇడవలిశాల దగ్గర ఆగారు. తన శిష్యులకు జయరామరాజును తమ దగ్గరకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. స్వామివారి ఆజ్ఞ మేరకు కదలలేని స్థితిలో ఉన్న జయరామరాజును ఎద్దుల బండిలో తీసుకువచ్చి ఆయన పక్కనే పడుకోబెట్టారు. కాలు, చెయ్యి, నోరు కదలకపోయినా స్వామి కరుణకు, ప్రేమకు కన్నీళ్లతోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు జయరామరాజు. తన కృపాదృష్టిని ప్రసరింపచేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు జయరామరాజు పైన. అలా 5 రోజులు గడిచింది. స్వామి ఇలా అన్నారు, అయ్యా ఆయన ఇక నడుస్తాడు, మనం ఇక బయలుదేరవచ్చు అని స్వామి అన్నారు. జయరామరాజు క్రమంగా కోలుకున్నాడు. మహాత్ములు క్షణకాలం ఉన్న స్థలం కూడా పవిత్రమవుతుందని కదా శాస్త్రం. అలాంటిది ఆ పేద భక్తుడి ప్రార్థనను ఆలకించి 5 రోజులు తమ సాన్నిధ్యం ఇచ్చిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కరుణ వివరించడం ఎవరి తరం కాదు. ఇంకొక లీల ఇది. చెర్లోపల్లి గ్రామస్తుడు, స్వామి భక్తుడు నూతేటి రామానాయుడు. వీరి పెద్ద కుమార్తె సుగుణమ్మకు ఆల్సర్ వచ్చి డాక్టర్లు ఆపరేషనమే మార్గమని చెప్పారు. ఆమె అత్తవారి ఊరు దొరుగుపాడు, కానీ అనారోగ్యం వల్ల పుట్టింట్లోనే ఆమె ఉంటుంది. స్వామి తలుపూరులో సోమేశ్వర దేవస్థానంలో ఉన్న సంగతి తెలిసి అతని భార్య నూతేటి రామానాయుడు గారి భార్య కుమార్తెను తలుపూరు తీసుకొని వెళ్ళారు సోమేశ్వరుడి దేవస్థానంకి. సుగుణమ్మను చూసి స్వామి ఇలా అన్నారు, ఆపరేషన్ పని లేదు, 3 రోజులుండి నిద్ర చేయాలి ఇక్కడ. తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వచ్చి జబ్బు ఎత్తుకుపోతాడు అని అన్నారు. మనకి సత్సంగము అది లేక ఋషి ధర్మం తెలియదు. అంటే మహాత్ములతో ఎలా మలగాలో మనకి తెలియదు. వారు ఒక మాట చెబితే ప్రాణం పోయినా సరే వారు చెప్పినట్టుగా ఆచరించాలి అని చెప్పుకోవడం కరెక్ట్ అవుతుంది. కానీ ఆ పద్ధతి తప్పితే ఎలా ఉంటుందో సుగుణమ్మ గారు అనుభవం మనకి తెలియజేస్తుంది. ఆ రాత్రి సోమేశ్వర ఆలయంలో మండపములో ఆమె తులసవ్వతో కలిపి పడుకున్నారు. ఈ గోపాలయ్య స్వామివారు కప్పుకోవడానికి ఆమెకు ఒక రగ్గు కూడా ఇచ్చారు. రాళ్ల మీద పడుకునేటప్పటికీ ఆమెకు ఒళ్ళు నొప్పులు, నిద్ర పట్టలేదు. ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ సుగుణమ్మ గారిని స్వామివారి దగ్గరకు తీసుకుని వచ్చారు. అప్పుడు స్వామివారు 4 కాళ్ల మండపంలో, సోమేశ్వర దేవాలయంలో 4 కాళ్ల మండపంలో దక్షిణం వైపు స్వామి గుండం వేసుకొని కూర్చుని ఉన్నారు. ఈమె దూరంగా కూర్చుని ఉంది. పైకి లేవపోయింది. లేకపోతే స్వామి ఇలా అన్నారు, ఆహా నీవు 3 రోజులు ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పారు ఆమెను. ఆ మాట వినగానే స్వామి పట్ల ఆమెకు భక్తి పెరిగింది. అంతవరకు స్వామికి నమస్కరించుకోవాలంటే ఉన్న సిగ్గు తొలగిపోయింది. 2 రోజులున్న తర్వాత స్వామి వెంట నారాయణదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఇక ఇంటికి పోతాను అని స్వామి వారిని ప్రార్థించింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అబ్బో వీరరాఘవ స్వామి మనిషి వస్తాడు, మరో 3 రోజులు ఉండాలి అని చెప్పారు స్వామి. అదేవిధంగా ఆ మరునాడు కమలకూరు సుబ్బారెడ్డి అనే ఒక నాటు వైద్యుడు వచ్చి ధనియాల కషాయంతో భస్మాన్ని కలిపి 3 రోజులు మందిచ్చాడు.
పూర్తిగా జబ్బు తగ్గిపోయింది. కృతజ్ఞతగా స్వామిని వారు పూజించుకుంటున్నారు. ఇంకొక లీల ఇది. స్వామి భక్తుల్లో తులసమ్మది విశిష్ట స్థానం. ఆ తల్లికి మూత్రకోశ వ్యాధి. అది తీవ్రమై క్యాన్సర్గా మారింది. నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో ఉన్న ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బేరమ్మ పరీక్ష చేసి ఇది క్యాన్సర్ వ్యాధి, ఈ బ్రతకడం కష్టం అని నిర్ధారణ చేశారు. అప్పుడు ఈమె నా దైవం స్వామియే అని, గమ్యం ఆయన సాన్నిధ్యమే అని నమ్మిన మాతృమూర్తి స్వామి చెంతకు వచ్చింది. ఆమె హృదయం ఎరిగిన స్వామి ఇలా అన్నారు: అమ్మ, నీవు ఎక్కడకు పోనక్కరలేదు. నా దైవం స్వామియే, నా గమ్యం ఆయన సాన్నిధ్యమే అని నమ్మింది ఆ మాతృమూర్తి తులసవ్వ. స్వామి చెంతకు ఆ భావనతో వచ్చింది. ఆమె హృదయం ఎరిగిన స్వామి ఇలా అన్నారు: అమ్మ, ఎక్కడికి పోనక్కరలేదు. కొత్త కుండలో అన్నం వండి తీసుకొని రమ్మన్నారు ఆమెను. ఆ తెచ్చిన అన్నం వైపు తదేకంగా తమ కృపాదృష్టిని వీక్షించి అమ్మని ఆ అన్నం తినమన్నారు. అప్పుడు స్వామి వారి తపోప్రసాదాన్ని ఆమె స్వీకరించిన క్షణము నుంచి ఆ అమ్మ కోలుకోసాగింది. పూర్తిగా క్యాన్సర్ నయమే చివరి శ్వాస వరకు స్వామి సేవలో ఆమె తరించింది. ఓం నారాయణ. ఆది నారాయణ.